సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కించిత్తు పెరిగింది. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ శనేశ్వరుడు, అర్ధాష్టమ రవి యొక్క దోషాలు ఈ వారంలో ప్రధానమైనటువంటి దోషాలుగా చెప్పవచ్చును. పంచమంలో ఉండేటువంటి రాహు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మాత్రమే. ఎందుకంటే గురుబలం లేదు, శని బలం లేదు, రాహు బలం లేదు, రవి బలం లేదు అనుకున్నప్పుడు ప్రధానమైనటువంటి గ్రహం ఏదైతే అనుకూలించాలో అది అనుకూలిస్తూ ఉన్నది. ఈ వారంలో ప్రత్యేకించి కుజచంద్రుల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారి మీద ఉంటుంది. అయినప్పటికీ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలత వల్ల ఏమవుతుంది, అటు ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. తీవ్రమైనటువంటి సమస్యలు కాకపోయినప్పటికీ వాటి వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. అర్ధాష్టమ రవిగ్రహం వల్ల మరీ ముఖ్యంగా అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు. అంటే ఇంట్లో ఉండేటువంటి సభ్యులే విభేదిస్తూ ఉంటారు. గతంలో ఏవైతే మనం పొరపాట్లు చేశామో, అబద్ధాలాడేమో, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు తెలిసిపోతూ ఉంటాయి. గతంలో మీరు చెప్పినటువంటి మాట అబద్ధం కదా అనేటువంటి విషయాన్ని పట్టుకుని మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. ఇది ఒకటి మానసిక ప్రశాంతతని తీసేస్తుంది. అంతేకాక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయాణాలన్నీ కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి. అంటే పలానా టైంలో ఏ తీర్థయాత్రకో విహారయాత్రకో వెళదామని మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా ఆ ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం వల్ల వాయిదా పడిపోతూ ఉంటాయి. దీనివల్ల ఆ టికెట్ ఖర్చులో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఖర్చులో అవి మాత్రం కొంత అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన తీరు కూడా మీకు ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో కుజుడు మాత్రం ఆర్థికంగా మీరు పడిపోకుండా ఆయన నిలబెడుతూ ఉంటాడు. ఎంత ఖర్చు రానివ్వండి, అనుకోని విధంగా ఎంత ఖర్చు మీ మీద పడనివ్వండి, సకాలంలో ధనం చేతికందేలా చేస్తారు కుజుడు. విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ. ఇంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ కుజుడు అండగా నిలబడతారు, ఆర్థికంగా మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉంటారు. అదే మీ ధైర్యానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఆలోచనాత్మకమైనటువంటి శక్తి కొంత వక్ర మార్గం పడుతూ ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు, కొత్తగా కొనేటువంటి వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు ఏవైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో తృతీయ స్థానంలోనే శుక్రబుధులు కూడా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి తోబుట్టువులతోటి మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి, అయినప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా సామాన్యంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి మాత్రం సమయం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. స్త్రీలకు మాత్రం ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలో కొంత ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తలు అవసరం. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి సూర్యారాధన చేస్తూ ఉండడం, ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి.